స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా దాదాపుగా ఫేడ్ అవుట్ అయినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో 1-2 సినిమాలు సిరీస్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవలే నిర్మాతగా మారి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసి శుభం అనే సినిమా నిర్మించింది. ఈ సినిమాలో శామ్ కూడా మెరిసింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సమంతకు బాగానే లాభాలు తెచ్చిపెట్టిందని టాక్ ఉంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటించడంతో పాటు తానే నిర్మిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇక నటిగా నిర్మాతగా సక్సెస్ అయిన సమంత ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని సమాచారం. లగ్జరీ పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి అడుగు పెడుతోందట. కేవలం కొత్త పర్ఫ్యూమ్ ను స్టార్ట్ చేయడమే కాకుండా దాన్ని ప్రీమియం లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడానికి ప్రయత్నిస్తోందట. అందుకే కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వరకు ప్రతి దానిలోనూ సమంత ఇన్వాల్వ్ అవుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రచారం చేయాలనుకుంటుందట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇకపోతే సమంత ఇటీవల తన సినిమాలతో కంటే డేటింగ్ వార్తలతోనే ట్రెండింగ్ లో ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోర్తో ఆమె డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ మధ్య అతనితో కలిసి తరచుగా కనిపించడం హాట్ టాపిక్ అవుతుంది.